ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. యువతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, క్యాన్సర్ పై విజయం అంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటి. తన వివాహ నిలుపుదల చేయటమే కాక తనకు నచ్చిన రంగంలో ప్రగతి వైపు అడుగులు వేస్తోంది. ప్రతి బాలిక నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చట్ట వ్యతిరేకంగా వివాహాన్ని తలపెట్టిన కుటుంబ పెద్దలను కటకటాల్లో పెట్టారు. జల వనరుల శాఖ శకటం. రాష్ట్రంలోని రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచుగా సంభవించే కరువు కాటకాల నుండి అన్నదాతలకు పూర్తిగా రక్షణ కల్పించాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేధో